నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నీటిపారుదల ఈ శ్రీధర్ బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఏసీబీ ఆరా. బినామీలుగా వ్యవహరించిన వారిని గుర్తించే పనిలో అధికారులు. హైదరాబాద్లో మురుగునీరు ఉప్పొంగకుండా సీవరేజ్ బోర్డు చర్యలు. లక్షలాది మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేసిన సిబ్బంది. పాఠశాలలు ప్రారంభమైన వేళ ఆర్టీఏ ముమ్మరంగా తనిఖీలు. హైదరాబాద్లో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు జప్తు. భారత్తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామన్న బంగ్లాదేశ్. వివాదాల జోలికి వెళ్లాలనుకోవడం లేదని యూనస్ వ్యాఖ్య. ఇరాన్తో అణు ఒప్పందంపై చర్చల వేళ ట్రంప్ కీలక నిర్ణయం. పశ్చిమాసియా నుంచి అమెరికా బలగాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టిన కేసులో చొప్పదండి నీటిపారుదల నూనె శ్రీధర్ ను రిమాండ్కు తరలించారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చెంచల్గూడ జైలుకు తరలించారు. శ్రీధర్ కు చెందిన లాకర్లను తెరవడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో లావాదేవీల వివరాలను రాబట్టనున్నారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయనకు బినామీలుగా వ్యవహరించిన వారిని గుర్తించనున్నారు. నూనె శ్రీధర్ కు చెందిన 13 ప్రాంతాల్లో నిన్న అధికారులు తనిఖీలు చేశారు. ఆయనకు సంబంధించి తెల్లాపూర్లో విల్లా, షేక్పేట్లోని స్కై హై గేటెడ్ కమ్యూనిటీలో 4500 చదరపు అడుగుల ఒక ఫ్లాట్, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో ఒక్కొక్కటి చొప్పున 3 భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో తేలింది. ఈ క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ ను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం వల్లే కామారెడ్డి జిల్లా చిన్న కొడపగల్ పంచాయతీ కార్యదర్శి దారావత్ కృష్ణ హత్య జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పిట్లం మండలం రూమ్ తాండాకు చెందిన దారావత్ కృష్ణ చిన్న కొడపగల్లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వివాహిత భర్త మల్కై భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణగాలంటే కృష్ణను హత్య చేయడం ఒక్కటే పరిష్కారమని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. చిన్న కొడపగల్కు చెందిన మరో 2 సాయం తీసుకొని పథకం ప్రకారం కృష్ణను హత్య చేశారని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించనున్నారు. లింగంపేట మల్లయ్య, అతని భార్య సుజాత, బాలయ్య, మల్కయ్య ఈ నలుగురు కూడా అక్యూజ్డ్ ఆ రోజు రాత్రి అతని భార్యతోటి సుజాత సెల్ ఫోన్ నుంచి ఈ చనిపోయిన పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఫోన్ రావడంతో ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ముందే అనుకున్నట్టుగా సేమ్ టైంలో వీళ్ళందరూ కూడా ఇంట్లోకి రావడము అండ్ వాళ్ళు గొడ్డలితోటి, రాడ్ తోటి, మిగతా ఆయుధాలతోటి అతని పైన అటాక్ చేయడము, అతన్ని చంపిన తర్వాత అతని బాడీని తీసుకెళ్ళి ఈ రెడ్డికుంట దగ్గర పడవేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఫామ్ హౌస్లోని మామిడి తోటలో రొటేటర్లో చిక్కుకొని 11 ఏళ్ల అక్షిత ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మేనమామ రాజు రొటేటర్ నడుపుతాడు. అతడితో కలిసి వెళ్లిన అక్షిత ట్రాక్టర్ పైన కూర్చుంది. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడి రొటేటర్లో చిక్కుకుంది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాష్ట్రంలో పలు చోట్ల ఉదయమే వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్లోని శేర్లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చందానగర్ జాతీయ రహదారిపై ఉన్న విజేత సూపర్ మార్కెట్ కాంప్లెక్స్ సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. సెల్లార్లో ఉన్న జిరాక్స్ షాప్, కాఫీ పొడి షాపులు పూర్తిగా నీట మురగడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. తారానగర్ పోచమ్మ దేవాలయంలోకి వరద చేరింది. తారానగర్ హుడా ట్రేడ్ సెంటర్లోని అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద చేరడంతో అపార్ట్మెంట్ వాసులు మోటార్లతో బయటకు తోడారు. జోరుగా దంచుకొట్టిన వానకు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా బడిగంటలు మోగాయి. వేసవి సెలవులను ఆస్వాదించిన చిన్నారులు భుజాన బ్యాగులు వేసుకుని పాఠశాల బాట పట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడి వద్ద దిగబెట్టారు. విద్యార్థుల్ని ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా ఆహ్వానించారు. పాఠశాలల్ని అందంగా అలంకరించారు. రాష్ట్రంలో పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. దాదాపు 50 రోజులు వేసవి సెలవుల తర్వాత బడిగంటలు మళ్లీ మోగాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. తోరణాలు కట్టారు. పువ్వులతో విద్యార్థులను బడిలోకి ఆహ్వానించారు. హిమాయత్ నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఉత్సాహపరిచే విధంగా వినూత్నంగా ఏర్పాట్లు చేసింది. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ బోర్డు ఏర్పాటు చేసింది. విద్యార్థులపై ఉపాధ్యాయులు పూల చల్లుతూ ఆహ్వానం పలికారు. విద్యార్థులకు కొత్త ఉత్తేజం కల్పించేలా మామిడి తోరణాలు, బెలూన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు తొలి రోజు ఉత్సాహంగా పాఠశాలలో అడుగులు పెట్టారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం రోజే నిజామాబాద్ నగరంలో ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన వర్షం ఏకధాటిగా కురిసింది. వర్షం వల్ల పాఠశాలలు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. కొందరు విద్యార్థులు పాఠశాలకు వచ్చి తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. రెండు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. 230 పని దినాలను విద్యార్థులకు ఖరారు చేసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. సరైన ప్రమాణాలు, ఫిట్నెస్ లేని బస్సులపై కొరడా జులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 17 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. విద్యార్థుల భద్రతపై దృష్టి సారించిన సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాల బస్సులకు సామర్థ్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పలు పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవడానికి ముందుకు రాలేదు. అయితే పాఠశాలలు ప్రారంభమైన తర్వాత బస్సులను తనిఖీ చేసి ఫిట్నెస్ లేని బస్సులపై జరిమానాతో పాటు స్కూళ్ల గుర్తింపును సైతం రద్దు చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడలోని దూద్బావి పరిసర బస్తీలోని పిల్లలు ఆనందంగా బడిబాట పట్టారు. అక్కడి ప్రాథమిక పాఠశాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న రహదారి సమస్య పరిష్కారం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి 10 నెలల పోరాటానికి ఈటీవీ మద్దతుగా నిలిచి క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రసారం చేసింది. స్పందించిన హైడ్రా కమిషనర్ పాఠశాలకు అడ్డుగా ఉన్న గోడను తొలగించి గేటు ఏర్పాటు చేయించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ చిన్నారులు కొత్త దారిలో ఆనందంగా అడుగులు పెట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వేసవి సెలవులు ముగిశాయి. ఇక పిల్లలంతా కూడా బడిబాట పట్టారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నాం చిలకలగూడలో ఉన్నటువంటి దూద్బోవి ప్రాథమిక పాఠశాల. అయితే ఈ పాఠశాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా సుదీర్ఘకాలంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు ఈ పాఠశాలకు సరైన దారి లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పాఠశాలకు సరిగ్గా రాలేకపోతున్నారంటూ ఈ వేసవిలో దాదాపు 10 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగారు. అయినా కూడా పట్టించుకోకపోవడంతో ఈ విషయాన్ని ఈటీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రధాన రహదారిని మార్చడంలో పిల్లలు సరిగ్గా ఇక్కడ పాఠశాలకు రావడానికి సరైన మార్గాన్ని సూచిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించినటువంటి అధికారులు ఈ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి సరైన దారిని ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా అధికారులు స్పందించి అడ్డుగా ఉన్నటువంటి గోడను తొలగించి సీటు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఒక గేట్ ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల బస్తీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ వర్షాకాలంలో కావచ్చు, ఏ కాలంలో పాఠశాలకు రావడానికి సరైన దారి దొరకడంతో పిల్లలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ పాఠశాల
పాఠశాలకు రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ విద్యా సంవత్సరంలో. సో దీనికి సంబంధించి ఈ ప్రాథమిక పాఠశాలలో 50 మంది పిల్లలు సంఖ్య పెరగడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. చుట్టుపక్కల బస్సులో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. ఇందుకోసం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు పంపించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ వచ్చేటువంటి దారి సరిగ్గా లేకపోవడం, వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా పిల్లలు చాలామంది పాఠశాలకు దూరమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అనేక ఇబ్బందులు పడుతూనే వర్షాకాలంలో బురదల్లో తడుచుకుంటూ గల్లీలోంచి పిల్లలంతా కూడా పాఠశాలకు చేరుకున్నటువంటి విషయం కూడా తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఎవరూ స్పందించలేదు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ వాళ్ళు వినిపించుకోకపోవడంతో ఈటీవీ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాస్తవ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కొద్ది రోజుల క్రితమే ఈ పాఠశాలకు సంబంధించి ఒక ప్రధాన రహదారితో పాటు ఆ రహదారికి లోపలికి వచ్చేందుకు ఒక గేట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయుడు ఏమంటారో అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తానికి మీ కళ సాకారమైంది. బడి బాట పట్టాలన్నటువంటి పిల్లలు చక్కగా మంచి మార్గంలో ఒక రహదారి గుండా పాఠశాలకు పిల్లలు ఈ రోజు రావడం జరిగింది. సో ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందన్న. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పిల్లలంతా బురద నీటిలో, డ్రైనేజ్ నీటిలో వచ్చేవారు రోజు. ఆ బాధ తప్పింది. ఆ బాధ తప్పడానికి ఈటీవీ ముఖ్య కారణం. మేము అంటే ఒక 20 ఏళ్ల సమస్యను 10 నెలల మా పోరాటాన్ని, ఆర్జీల పోరాటం కానీ ఏ విధంగా పోరాటం చేసినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసినాం. ఏది కాకపోతే దీక్ష కూర్చోవడం జరిగింది. ఆ దీక్షను మీరు వాస్తవ పరిస్థితులను అక్కడ జిహెచ్ఎంసీ ఆఫీసు, జోనల్ ఆఫీసు ముందు కాకుండా స్కూల్కి వచ్చి వాస్తవ పరిస్థితిని వివరించడం వల్లనే హైడ్రా స్పందించింది. ఆ హైడ్రా స్పందించిన తెల్లారే మీకు 24 గంటల లోపే సమస్య పరిష్కారం అయింది. దానికి ఈటీవీకి ధన్యవాదాలు. మరి హైడ్రా కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి కూడా హైడ్రాను ఏర్పరిచినందుకు గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు. గేట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఈ ప్రధాన మార్గంలో పిల్లలు రావడానికి సులభంగా ఉందా? చాలా సులభంగా ఉంది. గేట్ ఇమీడియట్ గొడవ కూలగొట్టగానే నేను జెర్సీ జోనల్ కమిషనర్ గారిని మాట్లాడడం జరిగింది. హైడ్రా సార్, ఆదిత్య సార్ మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఎవరు ఎక్కడ జిహెచ్ఎంసీ స్కూళ్ళల్లో పనులు చేయరు. కానీ మా రిక్వెస్ట్ తోని హైడ్రా శ్రీ ఆదిత్య సారు నా రిక్వెస్ట్ తోని సార్ ఇమీడియట్ శాంక్షన్ చేసి ఒక వారం రోజులలో గేట్ పెట్టించారు. సార్ కూడా ధన్యవాదాలు. జోనల్ కమిషనర్ గారికి, ఆదిత్య సార్కు ధన్యవాదాలు. పిల్లల్ని అడుగుదాం. సో ఇంతకుముందు పాఠశాలకు వచ్చినప్పుడు వాళ్ళు బస్సులో నుంచి చిన్న గల్లీలో నుంచి వచ్చేవాళ్ళు. మరి ఈ విద్యా సంవత్సరంలో మొదటి రోజే మంచి రస్తా మీద చాలా హ్యాపీగా పాఠశాలకు రావడం జరిగింది. మరి పిల్లలు ఏమంటారు? ఏం పేరు నాన్న? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నా పేరు శివరాజ్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. సో ఇంతకుముందు స్కూల్కి ఏ దారిలో నుంచి వచ్చేవాళ్ళు? ఆ దారి ఎట్లా ఉండేది నాన్న? ఆ దారి చాలా బురదగా ఉండే. బురదని తొక్కుకుంటా వచ్చేటోళ్ళము. మాకు చాలా కష్టం అనిపించేది. ఈ కొత్త గేట్ వేసి కొత్త దారి చేసినప్పుడు మాకు చాలా ఈజీగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ దారి నుంచి వస్తావా నువ్వు ఇంటి దగ్గర నుంచి రోజు స్కూల్కి? ఇదే దారి నుంచి వస్తాను నేను. నువ్వు పేరెంట్ నాన్న? నీవేం చదువుతున్నావు? భవిత్ 5th క్లాస్. ఎట్లా ఉంది కొత్త దారి? మీకు స్కూల్కి కొత్త దారి వేశారు కదా, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. నువ్వు చెప్పినా, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ ప్రభు. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మాకు అట్లా వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. సారీ కొత్త గేట్ వేయగానే చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు బురదలో నడుచుకుంటూ వచ్చేవాడు కదా, ఇప్పుడు ఈ దారి అంతా కూడా చక్కగా ఉందా లేదంటే ఇబ్బంది ఏమైనా ఉందా నీకు? బాగానే ఉంది. సో నీ పేరు చెప్పినా, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ కార్తిక్, 6th క్లాస్. సో కార్తిక్, ఎట్లా ఉంది ఇప్పుడు? ఇంతకుముందు స్కూల్కి ఎట్లా వచ్చేవాడివి? ఈ గేట్ నుంచి వచ్చేది. వాళ్ళు బుడత పడితే తిట్టేది అంతా. ఈసారి గేట్ వేయగానే మంచిగా హ్యాపీగా ఉన్నాం సార్. అంటే ఇంతకుముందు ఎందుకు తిట్టేవాళ్ళు మిమ్మల్ని? బురద అంతా వాన పడంగానే బురద వచ్చేది. బురద వల్ల అంత మీద పడేది. సారి గేట్ వేయగానే మంచిగా ఉన్నట్టు. ఇప్పుడు మీకు ఇది దగ్గర దారా అట్లా దగ్గర దారా మీ ఇంటి నుంచి రావడానికి? ఇదే దగ్గర సార్. ఈ దారి నుంచి వస్తావా రోజు నువ్వు? ఇంకా ఈసారి నుంచి వస్తాం. సో మరి టీచర్లు కూడా చాలా మందికి ఈ విషయం తెలియదు. ఒక ప్రధానోపాధ్యాయుడు మాత్రమే దీనికోసం దాదాపు 10 నెలల నుంచి పోరాడాడు. సో ఉపాధ్యాయులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి రావడం, ఈ దారి కొత్తగా ఏర్పాటు చేయడం స్కూల్కి వచ్చిన వారందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. సో మేడం, మీరు చెప్పండి, మీ స్కూల్కి కొత్త దారి ఏర్పాటు కావడం అనేది సో మీకు ఎట్లా అనిపించింది? ఈ విషయం మీకు తెలుసా? అది మా సార్ పోరాటం వల్ల ఇది సాధ్యమైందండి. అయితే మా సార్తో పాటు చాలా తల్లిదండ్రులు, అంత హైడ్రా వాళ్ళు, కమిషన్ వాళ్ళ కూడా మాకు ఈ రహదారి ఏర్పడడానికి చాలా తోడ్పాటునిచ్చారు. మాకు అందుకే చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అంటే పిల్లలు ఆ రూట్ నుంచి వచ్చేటప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ పంపించడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. అంటే కొంతమంది పిల్లలు బర్త్డే మీద వస్తారు, కొంత అలా ఆటోలో వస్తుంటారు కదా, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండేది. ఏంటంటే ఆ దారిలో మధ్యలో వదిలేసి ఇక్కడ వరకు గేట్ వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ ఇబ్బంది అనేది ఇప్పుడు తొలగింది మాకు. ఇక్కడ రోడ్ వే కూడా మాకు అనుకూలంగా
అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ కూడా, పిల్లలు అయితే ఇంకా సంతోషంగా ఉన్నారండి. ఇంతకుముందు షూస్ అవన్నీ కూడా పాడైపోయాయి. వాళ్ళు అయితే వర్షం వచ్చినప్పుడు ఇంకా దుమ్మ కొట్టేయడం అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటివి ఉండవేమో అనిపిస్తుంది మాకు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుందని కూడా మాకు అనిపిస్తుంది. సో విన్నారు కదా, దూద్బౌలిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు సంబంధించి విద్యార్థులంతా కూడా సో చక్కని రహదారి గుండా పాఠశాలకు రావడం జరిగింది. అంతేకాకుండా సో ఇక నుంచి అంటే నిన్న మొన్నటి దాకా స్కూల్కి రావాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక నుంచి కూడా చాలా హాయిగా పాఠశాలకు వస్తామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు కూడా సో దీనివల్ల ఈ ఒక్క గేటు ఒక దారి వల్ల పిల్లల సంఖ్య కూడా ప్రాథమిక పాఠశాలలో పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్య పూర్తిగా పరిష్కారం కావడంతో ఇక్కడ నుంచి తమ పిల్లల్ని హ్యాపీగా పాఠశాలకు పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ రిసార్టులో గాయని మంగ్లీ జన్మదిన వేడుకలు జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో మంగ్లీ సహా మరో 4 కేసు నమోదు చేశారు. అందులో పాల్గొన్న 10 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ గా వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అసలు పార్టీలో మాదక ద్రవ్యాలు వాడలేదని మంగ్లీ స్పష్టం చేశారు. మద్యం, డీజేకు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్ట్లో మంగళవారం గాయని మంగ్లీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు మంగ్లీ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు పలువురు బుల్లితెర ప్రముఖులు హాజరయ్యారు. రిసార్ట్ నుంచి అధిక శబ్దాలతో పాటలు వినిపించడంతో పెట్రోలింగ్ పోలీసులు రాత్రి 12:45 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో భారీగా మద్యం బాటిళ్లు, బీర్లు గుర్తించినట్లు తెలిపారు. 3 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం 22 మంది వేడుకల్లో పాల్గొనగా వారిలో 12 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 10 మంది అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ, మద్యం, సౌండ్ సిస్టమ్ వినియోగం, నిషేధిత గంజాయి సేకరణ వంటి సెక్షన్ల కింద మంగ్లీ సహా మరో 4 కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి పాజిటివ్ గా తేలిన వ్యక్తి 4 రోజుల క్రితమే వేరే చోట సేవించినట్లు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. అతన్ని ఆసుపత్రికి తరలించి రక్త నమూనాలు సేకరించి FSL కు పంపించామన్న పోలీసులు రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాన్ పర్మిటెడ్ పార్టీ అది. లోకల్ పోలీస్ అండ్ SOT వెళ్ళి అక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 25 మెంబర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థమైంది, అది మంగ్లీ యొక్క బర్త్డే సెలబ్రేషన్ అని. వాళ్ళ పేరెంట్స్, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి 25 మెంబర్స్ ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్ళినప్పుడు లిక్కర్ సర్వ్ చేయబడతా ఉంది పబ్లిక్ ప్లేస్ లో. తర్వాత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో లిక్కర్ సర్వ్ చేయాలి అంటే లిక్కర్ లైసెన్స్ తీసుకొని ఉండాల్సింది, అది లేదు. ప్లస్ అలానే డీజే ఆపరేట్ చేస్తూ పార్టీ చేయాలి పబ్లిక్ ప్లేస్ లో అంటే పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సింది ఉంది, అది లేదు. ఇలా నాన్ పర్మిటెడ్ ప్రోగ్రామ్స్ ఇట్లా సస్పీషియస్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డ్రగ్ టెస్ట్ జరుగుతుంది కిట్స్ తో. అదే విధంగా అందరికి అక్కడ కండక్ట్ చేస్తే ఒక దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ వచ్చింది. వేడుకల్లో జబర్దస్త్ నటుడు పవన్, పాటల రచయిత కాసర్ల శ్యామ్, నటి దివి సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. సోదాల్ని పోలీసులు వీడియో చిత్రీకరిస్తుంటే మంగ్లీ అడ్డుకుంటున్న దృశ్యాలు కనిపించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన తనకు అది తప్పు అని తెలిసేలోపే జరిగిపోయిందని, తాను పొరపాటుగా చేశానని ప్రముఖ గాయని మంగ్లీ ఒప్పుకున్నారు. తన తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. అక్కడ విదేశీ మద్యంతో పాటు గంజాయి వంటి పదార్థాలు లేవని, తనపై తప్పుడు ఆరోపణలు చెయ్యొద్దని కోరారు. తల్లిదండ్రులు ఉన్న చోట అలాంటి పని చెయ్యగలమా అని ప్రశ్నించారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్స్ లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు గానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. రిసార్ట్ ఘటనపై పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే గంజాయి ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడనే విషయాన్ని గుర్తించేందుకు ఓ బృందం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
జాతీయ రహదారికి ఇరువైపులా ఆనుకొని ఉన్న భూములు ప్రస్తుత బహిరంగ మార్కెట్లో వాటి విలువ కోట్లలో ఉంటుంది. అలాగని సాగుకు యోగ్యం కాని భూములు కావు. ఏడాదికి 3 పంటలు పండేందుకు యోగ్యమైనవి. అలాంటి భూములను గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పేరుతో బలవంతంగా లాక్కునే ప్రయత్నం జరుగుతుందంటూ భూ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ భూములను తీసుకున్నా బహిరంగ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ నుంచి నాగ్పూర్ వరకు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించేందుకు కొన్నేళ్ల క్రితం సర్వే చేసి అధికారులు హద్దులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూముల్లో గతంలో సర్వే జరిపారు. హద్దులు నిర్ణయించిన భూముల్లో తాజాగా కందకాలు తవ్వేందుకు అధికారులు పోలీసు బలగాలతో వచ్చారు. ఈ క్రమంలో భూ నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. బహిరంగ ధర ఇవ్వకుండా బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాలను అభివృద్ది పేరిట లాక్కుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాలకు వెళ్ళి సారవంతమైన భూములకు వెళ్ళి బావులు డ్రిప్ పైపులు నేషనల్ హైవే రోడ్డు కొంటున్న భూములకు వెళ్ళి రోడ్డు పోతుంది. దీనికి సరి అయిన మార్కెట్ ధర ఇవ్వట్లేదు. మాకు 5 కోట్లున్న ధరను 80 లక్షలు ఇస్తామని బెదిరిస్తున్నారు. నా భూమిలో కోట్ల స్టే ఉండగా కూడా సిఐ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఆర్ఐ గారు వచ్చి ఊళ్ళో బలవంతంగా పోలీసు వాళ్ళతో నెట్టి నా భూమిని స్ట్రెచ్ కొడుతున్నారు. కోట్ల స్టే ఉండగా నాకు ₹1 డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా స్టే కొడుతున్నారు. కలెక్టర్ రాసిన నివేదిక మా డాక్యుమెంట్స్ ప్రకారం బహిరంగ మార్కెట్ ధర ఇస్తేనే మేము భూములు ఇస్తాం, లేకపోతే మాత్రం ఈ భూములు ఇచ్చే పరిస్థితి లేదు. లాస్ట్ ప్రాణ త్యాగానికైనా సిద్ధమే కానీ మేము భూములు ఇచ్చే ప్రసక్తి మాత్రం లేదు. 4 కోట్ల 3 కోట్లన్న ఇచ్చే పరిస్థితి తీసుకొస్తేనే మేము ఏమన్నా బతకాలి. అన్ని మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి, 3 వక్కలు అయిపోతున్నాయి. భూమి వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా అయిపోతుంది. బాయిలు పోతున్నాయి, డ్రిప్ లైన్లు పోతాయి, అన్ని పోతున్నాయి. మొత్తం ఉన్న భూమిని కూడా పరాబ పెట్టుకునే స్థితికి వచ్చింది. ఇప్పుడు మేము కోరుకునేది ఒకటేనండి, మీ గవర్నమెంట్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్ మా కొరకు రాయలేదు, గవర్నమెంట్కు నివేదిక పంపిండి, ఆ నివేదిక ప్రకారం అన్నా మాకు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులు మొదటి నుంచి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు నిర్వాసితుల్ని ఒప్పించారు. అందులో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిని మినహాయించి భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్న వారి స్థలాల్లో పనులు చేపడుతున్నారు. అయితే అధికారులు ఒప్పుకున్న ప్రకారం పూర్తి స్థాయిలో నగదు చెల్లించలేదంటూ కొందరు రైతులు పనుల్ని అడ్డుకుంటున్నారు. అలాగే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర చెల్లించాలని కోరుతున్నారు. తెలంగాణ గ్రీన్ఫీల్డ్ హైవే నాగపూర్ టు అమరావతి రోడ్డు కింద పోయే భూబాధితులను ఈ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక గన్ను పెట్టి కాల్చే పరిస్థితులే కనబడుతున్నాయి తప్ప మాకు ఎక్కడ పోయినా ఈ 4-5 సంవత్సరాలు బట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరుగుతుందని కూడా మేము భావించడం లేదు. అధికారులు భయభ్రాంతులకు గురి చేసి పోలీసు వారి బలగాలతో మా భూములను లాక్కుంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వలే. డబ్బులు ఇవ్వకుండా కూడా జేసీబీ సాయంతో రోడ్డు ట్రెంచ్ కొట్టడం జరుగుతుంది. తరతరాల నుండి మా తాతలు దాని నుంచి కష్టపడి దాని మీదనే బతుకుతున్నాం. మాకు వేరే ఆధారం అంటూ ఏం లేదు. తర్వాత పిల్లల చదువులైనా పెళ్ళిళ్ళకు మా అమ్మాయి ఉన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఏం చేయకుండా మేము ఒకటే నిర్ణయం మీద దాని వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు మాకు భూమి పోవడం వల్ల చాలా నష్టం ఏర్పడుతుంది. దానికి కంపెన్సేషన్గా ఆర్బిటేషన్లో కొంచెం పెంచండి మేడం అని చెప్పినప్పుడు ఇవ్వడానికైతే మేము సిద్ధంగా లేము. రైతుల కడుపు కొట్టి చేసే అభివృద్ధి ఎవరి కోసమని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బలవంతపు భూసేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, మార్కెట్ ధర చెల్లించాకే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.